మోక మీద ఉన్నవయ్యా, కానీ నీ భూమి అనేది ఏం ఆధారం ఉంది అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం కాస్తు కాలం అని ఉండేది. కాస్తులో నీకు పట్టా లేకుండా పహాని ఉండేది. కాస్తులో మోక మీద నువ్వు ఉన్నావు అనేటువంటి ఆధారం ఉండేది. కానీ మధ్యలో బీఆర్ఎస్ ఆ కాస్తు కాలం కూడా తీసేసింది. ఇటు పట్టా నీ పేరు లేకుండా చేసింది, నీ కాస్తు కాలం లేకుండా చేసింది. మోకా మీద మాత్రం నువ్వు ఉంటే మరి కోర్టుకు పోయి వాళ్ళు అత్యంత దౌర్జన్యంగా కూడా రైతుల నుంచి తరతరాలుగా సాగులో ఉన్న రైతుల నుంచి ఆ భూములను కూడా లాగేస్తున్నటువంటి చరిత్ర. మేము ఎన్నికల ముందు ఇక్కడ ఇప్పుడు మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, మాజీ రాజ్యసభ మెంబర్, వినోబాబా స్ఫూర్తితోటి, భూదానోద్యమ స్ఫూర్తితోటి ఆమె పోచంపల్లి నుంచి మరి ఇక్కడ వార్తా వరకు పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో మరి కోఆర్డినేటర్గా నేనున్నా. అందులో అడుగడుగున ఇవే భూ సమస్యలు, ధరణి మూలంగా ఎట్లా మా భూములు కోల్పోయినా మేము, ఏ రకంగా మా పేరు పోయిందని పాపం అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. అక్కడ ఆ యాత్ర వస్తూ వస్తూ ఆదిలాబాద్లో కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేనే ఉన్నా, ఇన్ఛార్జ్ కూడా కాదు. ఒకరోజు నైట్ ఇక్కడ వేస్తే పాపం వాళ్ళు ఇప్పుడు వచ్చిన తెలియదు, కానీ మరి వాళ్ళ భూమి కూడా వేరే వాళ్ళు ఆక్రమించి అక్కడి నుంచి ఎరగొట్టినటువంటి చరిత్ర గొడవ ఏడ్చుకుంటే మాకు చెప్పిండు. ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు, ఖచ్చితంగా ఈ ధరని తీసేస్తాం, మీకు విముక్తి చేస్తామని. అందుకనే కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి అత్యధికంగా సీట్లు వచ్చినాయి కూడా గ్రామీణ ప్రాంతాలలోనే. అందుకనే ఈరోజు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ కొంతమంది కాలేనటువంటి విషయం మన వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం. ధరణిని మన ప్రభుత్వం వస్తే బంగాళాఖాతంలో వేస్తామని ధైర్యంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాకముందే ఇందిరమ్మ పార్టీలో ఉండే నాయకులు చెప్తే యావత్ రాష్ట్ర ప్రజలందరూ ధరణిని బంగాళాఖాతంలో వేయాలని నిర్ణయమే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ధరణికి, భూభారతికి, ధరణి వల్ల ఇబ్బందులు ఏంటి, ఆ సమస్యల భూభారతిలో ఏం మంచి జరుగుతుందో ఇంతకు ముందు చాలా మంది మిత్రులు చెప్పారు. కొన్ని మీకు వివరంగా చెప్తాను. ధరణి, ఈ ధరణి అనే కొత్త చట్టం 2020 ఆనాడు 4 వ్యక్తులు 4 గోడల మధ్య తయారు చేసి అర్ధరాత్రి జనన మీద రుద్దితే భూములున్న ఆసాములు తన బిడ్డకి పెళ్లి చేయాలన్నా, తన కొడుకుకి చదువు చెప్పించాలన్నా, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఒక 10 గుంటల భూమి అమ్మాలంటే 100 రోజులు రిజిస్ట్రేషన్ లేకుండా పోయింది. ఆనాడు ధరణి పెట్టిన సందర్భంగా అనేక మంది పేర్లు తప్పులు పడ్డాయి. తప్పులు సరిచేయాలన్నా, భూమి ఎక్కువలో తక్కువని సరిచేయాలన్నా పార్ట్ బి అని సుమారు 18 లక్షల ఎకరాలు ఆనాడు పార్ట్ బిలో పెట్టింది. ఈ 18 లక్షల ఎకరాల్లో సుమారు 6 లక్షల నుంచి 6.5 లక్షల వరకు అది నిజంగా ప్రజలది, ప్రైవేటు భూములు. ఆ భూములతో సహా పార్ట్ బిలో పెట్టి 3 సంవత్సరాలైనా చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టానికి 3 సంవత్సరాలైనా కూడా రూల్స్, విధి విధానాలు ఆనాడు ఆ ప్రభుత్వం చెయ్యాలనే ఆలోచనే రాలే. 20 చట్టాలు తీసుకొచ్చారు. ఇందాక ఇద్దరు, ఒక అక్క వాళ్ళ అన్న ఇద్దరు వచ్చి వాళ్ళ ఘోష ఎత్తిచ్చారు. ఒక ఇద్దరే కాదు, రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళు లక్షలాది మంది ప్రాణాలు వాళ్ళ సొంత భూముల కోసం అర్పించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.